కీర్తనల గ్రంథం 13, 14 అధ్యాయాల ద్వారా దావీదు తన బాధాకరమైన పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉండి కూడా దేవుని పట్ల తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచగలుగుతూ ఉండడాన్ని మనం నేర్చుకుంటాము. 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఇందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఇందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వ్యతిరేకంగా మనం లేక నేను కనుక పాపం చేసినట్లయితే నాలో ఉన్న ఆ పాపాన్ని బట్టి దేవుడు నన్ను అంగీకరించలేడు. దేవుడు నాకు ఇచ్చిన క్రమశిక్షణకు తగినట్టు నేను జీవించనప్పుడు అపవాది నాపై గెలుస్తాడు. నాలో కనుక ఒకవేళ చెడు అనేది ఉంటే దానిని బట్టి దేవుడు నాకు వ్యతిరేకమైపోతాడు. అలా జరగకూడదు అంటే ప్రతిరోజు పవిత్రంగాను దేవుని ఆజ్ఞానుసారంగాను జీవించడము ఒక విశ్వాసికి ఎంతో ముఖ్యమైన విషయం. 14వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు వారికందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. నిజంగా జ్ఞానం కలిగిన వారు దేవునికి వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా పాపం చేయడానికి ఇష్టపడరు. భయం ఎవరిని ఏలుతుంది అంటే తమ జీవితంలో పాపాన్ని కలిగి ఉన్న వారిని, దానిని విడిచిపెట్టని వారిని భయం వెంటాడుతుంది. 5, 6 వచనాలు. దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది నీతిమంతులు గుర్తింపు లేకుండా ఉన్నారు. తమ నీతిని బట్టే వారు హింసించబడుతూ ఉన్నారు, అణిచివేయబడుతూ ఉన్నారు. అయితే వారి సంతానానికి, వారి పిల్లలకు సృష్టికర్త అయిన దేవుని అండ ఎన్నటికీ ఉంటుంది. ప్రభువు పాపాత్ముల సంతానాన్ని నశింపచేస్తాడు. అయితే ఆయన నీతిమంతుల సంతానం పక్షం వహించి వారికి ఆశ్రయమై ఉంటాడు. వారికి శాశ్వతమైన బహుమానాన్ని ఆయనే దయచేస్తాడు. ఇటువంటి కృపచేత దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.